షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, పరమ తండ్రి ఆయన యొక్క వాక్యము చేత మనల్ని అనుదినము ఆత్మీయంగా బలపరుస్తున్నాడు కూడా. ఈ దినం కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి అనంతపురంలో లేఖన భాగం మనం చూసుకుంటే అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 7వ వచనంలో ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. చూడండి, ఆ పరమ తండ్రి ఆదివారము అని అపోస్తులైన పౌలు ఇక్కడ రాశాడా అని ఆయన యొక్క సన్నిధానంలో మనము ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మనం పరిశీలిస్తే వేరే వేరే గ్రంథాలు కూడా చూస్తుంటుంటే అక్కడ ఫస్ట్ డే అని రాయబడింది. వీక్లీ ఫస్ట్ డే అంటే ఆ యొక్క వారంలో తొలి దినము అనగా మొదటి దినము ఆరంభమవుతున్నప్పుడు అపోస్తులైన పౌలు అక్కడ ఉన్న వారందరూ కూడా రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఈ యొక్క మాట మనకు అర్థమైపోతుంది. పరమ తండ్రి సన్నిధిలో వారు వాక్యాన్ని విన్న తర్వాత, వాక్యాన్ని వారు ధ్యానించుకున్న తర్వాత వారు మామూలుగా రొట్టె విరుచుటకు రండి అని వీళ్ళు పిలుచుకుంటారు. కాబట్టి వారు తినే ఆహారము రొట్టె. ఆ రొట్టెను వారు తినడానికి కూర్చుంటున్నారు వాక్యాన్ని విని. కాబట్టి ఆ సన్నివేశాన్ని ఇక్కడ భక్తుడు రాస్తూ వస్తుంటున్నాడు. వారు రొట్టె దర్శనం తీసుకుంటే అక్కడ రొట్టె ఉంటుంది, ద్రాక్షరసం ఉంటుంది. ఇక్కడ ద్రాక్షరసం కనబడట్లేదు. ఇది యాశ్వమిసే బల్ల కాదు, ప్రభు బల్ల కాదు. ఇది కేవలము వాక్యము విన్న తర్వాత వారు ఆహారము, రోజువారి ఆహారమును వారు రొట్టె విరుచుటకు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది యాశ్వమిసే యొక్క బల్ల కాదు ఇది. రొట్టె ఉన్నప్పుడు ద్రాక్షరసం కూడా ఉంటే, అది ఆయన రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్షరసం ఉంటే, ఆ రొట్టె ద్రాక్షరసాన్ని బట్టి మనం ప్రభు బల్లగా, యాశ్వమిసే బల్లగా, ఆ సంస్కార విందుగా మనము భావించవచ్చు. కానీ ఇక్కడ అలా లేదు. వారు వాక్యం వినడానికి కూడి వచ్చి వాక్యం విన్న తర్వాత, ఆ వాక్య ప్రసంగం తర్వాత వారు ఆ యొక్క రొట్టెను తింటారు. ఆ ప్రాంతం అంతా కూడా రొట్టె తినుటకు వరకు వారు నిత్యము రొట్టె తినేవారు. కాబట్టి ఆ రొట్టె విరుచుటకు అది కూడా ఎప్పుడు అనగా సబ్బాత్ ఎండ్ అయిపోయింది. సబ్బాత్ ఎండ్ అనగా సాటర్డే ఈవినింగ్ సబ్బాత్ ఎండింగ్ తర్వాత వాళ్ళు ఆ యొక్క దిన ఆరంభంలో అనగా సండే ఎంటర్ అవుతున్న సమయంలో, సండే ఆ యొక్క ప్రారంభ సమయాలలో వారు కూడుకున్నారు. అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడు అపోస్తులైన పౌలు అనేక విషయాల గురించి మాట్లాడుతున్న సందర్భము. కాబట్టి దాని సందర్భాన్ని ఉద్దేశించి రాస్తున్నాడు. ప్రియులారా, ఏది వాక్యమును మనము చాలా జాగ్రత్తగా పరిశీలించి ఎందుకంటే వాక్యమును మనము ఆ విధంగా స్వీకరించాలి సుమా. అట్టి విధంగా ఆ పరిశుద్ధుడు మనకు గ్రహింపునిచ్చిన దాన్ని అనేకులకు తెలియపరుద్దాం. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, సర్వోన్నత సర్వాధికారి, జీవాధిపతి అయ్యా, అలనాడు అపోస్తలుడైన పౌలు వాక్యాన్ని ప్రకటించిన తర్వాత రొట్టె విరుచుటకు కూడినప్పుడు వారు ఎందు నిమిత్తం కూడి వచ్చినారో తెలుసుకునే ధన్యతనిచ్చినారు తండ్రి. నీకు స్తోత్రములు. ఆ గ్రహింపు మాకు అందరికి ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, మానుషకుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోవామిషయ అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యెహోవామిషయ కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయనే మనల్ని బలపరచును గాక. ఆమేన్.